మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో అయ్యా కైసరు పని వద్దన్నారు అన్నాడు. మొత్తం రికార్డులు అంతా తీయించాడు. కైసరు ఇతను ఏ ఏరియాలో ప్రకటించాడు? గలిలియాలో ప్రకటించాడయ్యా, ఇలా కైసరియాలో ప్రకటించాడయ్యా, పలానా రోమ్లో ప్రకటించాడయ్యా, పలానా దేశంలో. ఒకసారి రికార్డులు అని తీసుకురండి. అసలు పన్నులు ఏం తగ్గలేదయ్యా. మరి ఇతని మాట ఎవరో వినలేదు కదా, ఇతని మాట ఎవరో చేశారు అంటే ఇతను అంత ప్రచారం చేశాడా? ప్రచారం చేయాలి. ఏదో ఒక టైంలో ఏదో మాట అన్నాడు ఆయన. అది ఆయన ప్రచారం కాదుగా, అది ఆయన ప్రచార శైలి కాదు కదా, ఆయన ఉద్దేశం కాదు కదా అది. కానీ ప్రజలకు అది చెప్తున్నారు. ఈ మత పెద్దలు ఏం చెప్తున్నారంటే వీళ్ళకే ఈరోజు ఆయన అంటున్నారు ఆయన చచ్చిపోవాలి అంటే విషయం ఎలా ఎక్కిపోయింది? ఆ మనిషిని మనం చూసే విధానాన్ని బట్టి ఎక్కిపోయింది. కానీ ఆయన మేలు చేశాడా కీడు చేశారని ఆలోచన చేస్తే ఏ ఒక్క మనిషికి ఆయన కీడు చేసిన వాడు కాదు, మేలు చేస్తూ వచ్చాడు. ఇక్కడ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే మోషే గారు చెప్పలేదట. ఏం చెప్పలేదు? ఈ గోత్రంలోంచి వస్తారో అన్న విషయము చెప్పలేదట. చెప్పాడా చెప్పలేదా అని మనం ఆలోచన చేస్తే మోషే గారి కంటే ముందే ఈ విషయాలు చెప్పబడ్డాయి. మోషే గారి కంటే ముందుగా ఈ విషయాలు చెప్పబడ్డాయి. నా వంటి ప్రవక్త అని చెప్పబడిన విషయంలో, నా వంటి అంటే వాళ్ళ ఉద్దేశంలో ఎవరున్నారో? లేవి గోత్రం ఉంది. లేవి గోత్రములోని శేషాలన్నీ వీళ్ళలో ఉండాలి. లేవి గోత్రములోంచి వచ్చి ఉండాలి. వీళ్ళకి ఆలోచన, వీళ్ళ యొక్క తలంపు లాగా ఉంది. సరే, ఆలోచన చేస్తే కనుక ఈయన గురించి పౌలు గారు వివరంగా చెప్తా ఉన్నాడో ఆయన గురించి చెప్పబడిందా అని. అలా గొడవ జరిగిన తర్వాత ఒక మొర పెట్టాడంట. ఎవరి కోసం మొర పెట్టాడో? సొదొమ ప్రాంతం కొరకు మొరపెట్టాడు. సొదొమ ప్రాంతం గురించి ఎందుకు మొరపెట్టాడు? చాలా ఇంట్రెస్టా అమ్మా. సొదొమలో ఎవరున్నారు? లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబాన్ని, సొదొమలో ఉన్న లోతు కుటుంబాన్ని రక్షించాలి. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ మనకు కనపడుతున్న విషయం ఏంటంటే విజ్ఞాపన చేశాడు అబ్రహాం. విజ్ఞాపన చేశాడు దేవుడి దగ్గర, ప్రార్థన చేశాడు అబ్రహాం. దేవుడికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ పట్టణం గురించి ప్రార్థన చేశాడు. మనం ఆలోచన చేస్తే కనుక లోతు కుటుంబము, అలాగే ఈ యొక్క దీనికి ముందు సందర్భం చెప్తున్నాను. లోతు కుటుంబము, లోతు కుటుంబ సభ్యులు, అలాగే ఆ ప్రాంతం వాళ్ళందరూ కూడా అప్పగించబడ్డారు. కొందరు రాజులు వచ్చి సొదొమ మీదకి, గోమొర మీదకి వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళలో ఉన్న వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయారు. స్త్రీలను తీసుకెళ్ళిపోయారు, యవనస్తులు తీసుకెళ్ళారు, బంగారు తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అబ్రహాము గారు ప్రార్థన చేసుకుని వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి యుద్ధము చేసి వాళ్ళందరినీ తీసుకుని, వాళ్ళ కోల్పోయిన వాటన్నిటినీ తీసుకుని పట్టుకుని వచ్చేస్తున్నాడు. పట్టుకుని వచ్చేస్తుంటే ఈ యొక్క మెల్కీసెదెక్ అనే వ్యక్తి అబ్రహాముకి ఎదురుగా వచ్చాడట. వచ్చేటప్పటికి అబ్రహాం మరి ప్రవక్త కదా, ఈ విషయాన్ని గ్రహించాడు. అబ్రహాం ఈ విషయాన్ని గ్రహించి
ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి వందనాలు చెప్పి ఆయన తనకు కలిగి ఉన్న దాంట్లోంచి 10వ వంతు తీశాడట. 10వ వంతు తీసి ఆయనకి ఇచ్చాడట. ఆయన దగ్గర కొంత ఆహారం ఉంటే వాటిని కూడా ఆయనకి ఇచ్చాడట. చూద్దాం ఒకసారి ఆ మాటల్ని, ఒకసారి మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకసారి ఆ మాటలను చూద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వచనం. అతడు కదర్ల యోమరును అతనితో కూడానున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతని ఎదుర్కొనుటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాకనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాకనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తి నీవే. ఇప్పుడు ఇక్కడ ఈ షాలేము రాజు లేకపోతే మెల్కీసెదెక్ అనే వ్యక్తి ఏమో ఈయనకి రొట్టెయు ద్రాక్షరసము తీసుకొని వచ్చి ఈయనకి ఇచ్చినట్టు, ఈయన తనకు కలిగి ఉన్న వాటన్నిటిలో నుండి కూడా 10వ వంతు ఆయనకి ఇచ్చినట్టు రాస్తుంది. ఇప్పుడు ఈ విషయాన్నే పౌలు గారు హెబ్రీ పత్రికలో ఏం చెప్తున్నాడంటే, 10వ వంతు ఎవరు తీసుకుంటారో? యాజకులు, లేవీలు తీసుకుంటారు కదా. మరి 10వ వంతు ఈయనకి ఎలాగిచ్చాడో? ఈయన రాజు అయితే, ఈయన ఇక్కడ రాజుగా ఉన్నాడో, రాజుగా ఉన్న ఈ వ్యక్తికి యాజకత్వం ఎలా వచ్చింది? యాజక ధర్మము జరిగిస్తున్న ఈ రాజుగా ఎలా మారాడో, ఈ రాజు అయిన వ్యక్తికి ఈయన 10వ వంతు అన్నిటిలో పట్టుకుని ఎలా ఇచ్చాడో అంటే, ఈయన సర్వోన్నతుడైన దేవుని యాజకుడు అని ఎందుకు ఇక్కడ రాయబడింది? ఈయన సర్వోన్నతుడైన యాజకుడు అని రాయబడింది అంటే ఈ యాజకుడు రాజుగా ఉంటాడో, ఈ యాజకుడు రాజుగా ఉంటాడో అంటే రాజు ఏ శాసనం అయితే చేశాడో ఆ శాసనాన్ని కింద ఉన్న వాళ్ళు జరిగిస్తూ ఉంటారు. అయితే ఈ పైనున్న రాజు ఏదైతే శాసనం చేశాడో ఈ శాసనాన్ని జరిగించడానికి యాజకుడుగా ఆయనే రాబోతా ఉన్నాడో, యాజకుడుగా ఆయనే వచ్చాడో, యాజకుడుగా ఆయనే తన కార్యాన్ని తను సక్రమంగా నెరవేరుస్తాడు అని చెప్పడానికి ఆయన ఈ వృత్తాంతాన్ని తీసుకుని అక్కడ చెప్తున్నాడండి. యాజకుడు మారడంతోనే ఏం మారింది? అప్పటిదాకా అంతా ఎవరు చేశారంటే యాజకత్వాన్ని లేవీలే చేసుకుంటూ వచ్చారు. లేవీలు చేసుకుంటూ వచ్చారు. కానీ లేవీల యొక్క బుద్ధి, లేవీల యొక్క ఆలోచన, లేవి యొక్క తలంపు మారిపోయిందండి. అన్నీ కలిగి ఉన్నాం అనుకోండి, వీళ్ళ 10 రూపాయలు ఇస్తే బాగుండు, వాళ్ళు ఒక 50 రూపాయలు ఇస్తే బాగుండు, వీళ్ళు ఒక 20 రూపాయలు ఇస్తే బాగుండు, వీళ్ళ కానుక పెడితే బాగుండు అని అనుకుంటామండి. మనకి సమృద్ధి కలిగింది అనుకోండి, అనుకుంటామా? చెప్పండి, చెప్పండి. మన దగ్గర లేవండి. మనం యాజకత్వంలోకి వచ్చాం, మన దగ్గర లేవు. ఏమని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం? ప్రభా చాప ఇవి నాయనా, ప్రభా ఒక అట్టికేవి ప్రభా దొండకాయలు 1 కేజీ దొండకాయలు ఇప్పించి ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అసలు మనకే దేవుడు సమృద్ధికి ఇచ్చాడు అనుకోండి, మనం ఏమని అడుగుతాం? అయ్యా నాకు అది ఇవ్వి అని అడుగుతామా? సరే ఇవ్వడం పక్కన పెట్టండి, వాళ్ళు ఇవ్వాలని వేదన పడతా ఉంటామా? ఒక ఆయన అంటారు, ఏమండి పెళ్ళి అయితేనండి 15 రూపాయలు వేసాడండి కాను. ఎంత వేసాడంటే పెళ్ళికి 15 రూపాయలు. అంటే ఆయనకి సంద వేయడం మామూలు ఎప్పుడు 5 రూపాయలు అలవాటు అంట. దానికి పెళ్ళి కదా మరి ఆఫరు, దానికి ఎంత కలిపాడు? ఇంకొక 5 రూపాయలు కలిపాడు అంటే ఆడి 15 రూపాయల గురించి ఎందుకండి బాబు, ఆ 15 రూపాయలు అతను చేతిలో పెట్టి ఖర్చు పెట్టుకోమని పోరా అని చెప్పన్నాను నేను. అలా ఉందండి పాస్టర్ గారు, భయ్ అలా ఉందండి. అందుకే చెప్పేస్తున్నామండి, పెళ్ళి అయితే మాత్రం ఎంత డబ్బులు ఇవ్వాలండి అని చెప్పేస్తున్నామండి అన్నాడు. ఎందుకండి మనకి ఈ బాధలు? ఎందుకు ఈ బాధలు మనకి? మనం రాజులైన యాజక సమూహంగా మారాలి. మనకి ఈ బాధలు వద్దండి. యేసు రక్తమే చేయం.
ఆడివ్వకపోతేనే ఏమండి ఇప్పుడు మన ముందున్న నువ్వే ఏంటమ్మా అక్షయ్ ఎంత హెల్ప్ దానా ఎంతగా చేశారంటే దాన్ని పైకి రానా ఎంతగా హెల్ప్ చేశారంటే ఈయన మనకి ఫస్ట్ దారా ఫస్ట్ మనకి కుర్చీ ఇచ్చింది ఈయనే. ఫస్ట్ ఎవరికి ఏమి ఇచ్చాను? కుర్చీ ఈయనే ఇచ్చాడు. ప్రభునందు ప్రియమంటి వారలారా, మీరు ఎప్పుడైనా ఒక కుర్చీ ఇచ్చారా? ఇతను ఇంత పొడుగైపోవడానికి కారణం ఏంటనుకుంటున్నారు? ఇతను కుర్చీ ఇవ్వడమే. యాడే ఇతను కుర్చీ ఇవ్వడం వల్ల ఇతను ఎంతో పొడుగ్గా మారాడు అని. చప్పట్లు కొట్టరా? బాగా కొడతారు అప్పడాలు కొట్టినట్టు. ఇతను ఎందుకు నా ఇంకా ఆత్మానం చూడకను, ఆత్మానం చెప్తూ ఉండాలి, ఆత్మానం చెప్తూ ఉండాలి. ప్రార్థన చేస్తావా? కాదా? మొన్న అలాగే 1,80,000 ఇచ్చారంట కానుక. 1,80,000 ఇచ్చారని చెప్పేసి పైకి పిలిచి ప్రార్థన చేయమంటే, ప్రభువా పరిశుద్ధుడా తండ్రి నాయనా నీకు స్తోత్రాలు, ఎప్పుడో 2,000 సంవత్సరాల కింద వచ్చావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు ప్రభు అని అడుగుతుంది ఆవిడ. వస్తాను దగ్గరలో. వాడు పాపం ప్రార్థన రావట్లేదు. ఆపుదామంటే ఆవిడకేమో బెల్ల బ్రేకు లేదు. కొంతమంది ప్రార్థన ముగించిన రాదు తెలుసా, కొంతమంది చరణం దగ్గర ఉండిపోతారు తెలుసా, మళ్ళీ ముందుకు వెళ్ళడానికి లేక వీళ్ళేమో ఆపరావు. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ముందుకి ఆ చరణంలో తిరిగేస్తూ ఉంటారు. ఒక 5-6 సార్లు పడేస్తారు ఆ చరణమైన పల్లవిని పడేస్తూ ఉంటారు. చరణంలోకి వెళ్ళడానికి వీళ్ళు అవ్వలేరు. కొంతమంది అలాగే ప్రార్థనలో కూడా ముగింపు రాక పాపం ప్రభు యోసేపు మరి ఎది కదేనా, ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, ఆయన టైటస్ అయితే నీలం బట్టలు వేసుకున్నాడు, ఆయన అయితే గ్రీన్ బట్టలు వేసుకున్నాడు. ఇవన్నీ ఎందుకు మనకి? ఇక బ్యాక్ బ్రెల్లో లేకుండా మాడుతుంది. వీళ్ళందరినీ అండి వీళ్ళని కనపరచాల్సిన పని ఉండదు. ఏం లేకపోతే కరువు లేకపోతే రాజు ఇప్పుడు యాజకుడు అవ్వాలి. రాజు ఇప్పుడు ఏమవ్వాలి? యాజకుడు అవ్వాలి. లేవీయులకు 10వ వంతు ఇవ్వబడింది అని చెప్పబడిన యాజకులు ఉన్నారు కదా, లేవీయులు ఉన్నారు కదా. అయితే ఈ రాజుకి ఈయన 10వ వంతు పట్టుకెళ్ళాడంట. ఆయన అంతకంటే ముందుగా రొట్టెయు ద్రాక్షరసమేనికి ఇచ్చేసాడు. ఇప్పుడు లేవీయుడు ఏమవ్వాలంటే లేవీ గోత్రికుడు, అంటే యాజకత్వం చేసేవాడు. లేవీ గోత్రం కాదు, యాజకుడు అయిన వాడు ఇప్పుడు ఏమవ్వాలంటే రాజుగా మారాలి. అంటే ఏమవ్వాలి? ఇవ్వగలిగే స్థితి ఆయనకి ఇవ్వబడాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలా దేవుడికి ఆ ఇవ్వబడే స్థితి, దేవుడికి ఇవ్వగలిగే స్థితి, సామర్థ్యం వాళ్ళలో కలగాలి. ఇతడు యాజకుడు మారగానే యాజక ధర్మము సహా మార్చబడును కదా అంటున్నాడు. ఇప్పుడు ధర్మం మారింది. ఏం మారింది? ధర్మం మారింది. ఎక్కడ మారింది అని మనం ఆలోచన చేస్తే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం నేను మీకు తెలియచేయుచున్నాను అని గొర్రెల కాపరుల దగ్గరికి దేవదూతలు వచ్చి మాట్లాడుతున్నాడు. ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన శుభవర్తమానం అంట. అంటే ఇక మీదట బలి అర్పణ కార్యక్రమాలు అవసరము లేదు, ఇక బలులు అవసరము లేదు. ఈ యాజకుడు మీకు ఏమి నేర్పిస్తాడో తెలుసా? విరిగి నలిగిన హృదయమే ఆయనకు ఇష్టమైన బలి అని నేర్పిస్తాడు ఈ యాజకుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేంట్లో యాజకత్వం జరగాలి? ఏమండి? మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకత్వం జరగాలి. ఏమండి? అయ్యగారు మీరు ఎంతో గొప్పవారు అయ్యగారు, మేము క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం అయ్యగారు, మీరు ప్రతి ఏటా 2 బస్తాలు బియ్యం ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతున్న ప్రక్రియ. ఈ సంవత్సరం కూడా మీరు జాలి చేసుకుని అయ్యగారు మీరు ఇవ్వాలి అని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, కొంతమంది దగ్గర కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన అంటాడు, 8 బస్తాలు కావాలమ్మా? 2 బస్తాలు. 2 బస్తాలు స్వర్ణ బియ్యం ఉన్నాయి కదా, అవి ఏం చేయి అయ్యారు. మీకు చిన్న సాలువ కప్పుకొని ఆడేమి ఏసీదేమో 2,000 బియ్యం బస్తా వెయ్య, 2,000 బియ్యం. మళ్ళీ అతనికి ప్రత్యేకమైన బ్యానర్, దానికి ఒక 800 అయిపోయింది. సాల్వ కొన్నారు 600 అయిపోయింది. మన కర్మ ఇలాగ ఏడ్చిందంటే అలా ఏడ్చింది. ఆయన పైకి రాగానే ప్రభువునందు ప్రియమంటి వారలారా, ఈ మన కౌన్సిలర్ గారు మనకు చేసిన సహాయం అంతా ఇంత కాదు,
ఆయన్ని మనం సంఘ పెద్దలందరూ కూడా ఇప్పుడు మనం సన్మానించుకోబోతున్నాం. చప్పట్లు కొట్టాలి, కొట్టాలి, కొట్టాలి. ఎంత బాగా కొడతారో ఇలాంటి మాటలకి. ఎన్ని మన స్థానిక కౌన్సిలర్ గారు, ఎక్స్ కౌన్సిలర్ గారు, మళ్ళీ స్టిల్ కౌన్సిలర్ గారు కాదు, ఎక్స్ కౌన్సిలర్ గారు 2 బస్తాలు బియ్యం ఇచ్చారు. నా తండ్రి, నా ప్రభువా, ఈ దౌష్ట్యం ఎప్పటికి మనకు వదులుతుందో తెలియదు కానీ యేసు రక్తవేది. ఇంగ్లీష్లో మాట్లాడేవాళ్ళు అంటే గొప్ప, కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే గొప్ప. ఏమండి, కొంచెం ఏదో కొంచెం హెల్ప్ చేస్తే గొప్ప. మనం ఒక ఆయన చెప్తానండి, అయ్యో బాబు అండి మా సంఘ బిడ్డలు ఎంత కష్టపడ్డారో చెప్పలేరండి బాబు, ఎంత కష్టపడ్డారో చెప్పలేరండి. ఏం చేశారు మన సంఘ బిడ్డలు అన్నాను. ఏమండి వాళ్ళండి ఇంచుమించు 1000 పాంప్లెట్లు అండి. నేను అనుకున్నాను, బాబు ఇన్ని పాంప్లెట్ వేయించాను, ఎలా పంచుతారు ఏంటో అని చెప్పేసి నేను చాలా కంగారు పడితేనండి, మా యవ్వన బిడ్డలు, మా పసి బిడ్డలు, మా చిన్న బిడ్డలు అందరూ పట్టుకెళ్ళండి పనిచేశారండి. అండి 1000 పనిచేశారా? వాళ్ళు మహా కష్టం పడ్డారు అండి. ఎంత కష్టపడ్డారో అంత కష్టపడ్డారు. మన మీటింగ్కి వేసిన పాంప్లెట్లు సుమారు 15,000 ఎంతో అనుకుంటా. ఒక 12, 13, 14 ఇంచుమించు. ఏమండి మీకు ఎంతమందికి సపోర్ట్లు కొట్టించాం అండి? ఎంతమంది సపోర్ట్లు కొట్టలేదా? మీరు చాలా పనిచేయరు కదా. మర్చిపోయాను. సవర్ ఎంత ఏమున్నదో పొరపాటును మీరు ఆశించకండి, మీకు దొరకదు అండి. మీ ఈ సభలు చాలా ప్రాముఖ్యమైనవి. ఈ సభలకు మనం చేయబోయే అద్భుతమైన కార్యాలన్నింటికి కూడా మనం మీలో ప్రోత్సాహభరితులంతా కూడా ₹1,00,000 కానుకలు ఇచ్చేవారు మొదట చెయ్యి ఎత్తుదురు అంటే. మన నేను ఒక లైవ్ చూశాను, ఆ లైవ్లో ఆయన అలాగే అంటున్నాడు, ₹1,00,000 కానుకలు ఇచ్చేవారు ఈ సభల నిమిత్తము. ఆ ప్రొనౌన్సియేషన్ రావట్లేదు, ఒకసారి ఇంటే వచ్చేద్దాం మళ్ళీ. వింట రావట్లేదు అది. ₹1,00,000 కానుకలు ఇచ్చేవారు ఎవరున్నారో చేతులు ఎత్తురి. ఎత్తరా? ఎత్తట్లేదు. అయితే 2వ ఆఫర్ ఇస్తున్నాను. ఈయన అసలు ఎత్తకపోతే ఇంకోటి ఎత్తడంట. నువ్వు ఎత్తు అది కూడా కనబడిపోతుంది. వీళ్ళు వీడియోని ఆఫ్ అవ్వట్లేదు, దరిద్ర మోకాలు. 2వ ఆఫర్ ఇస్తున్నాను, ప్రభునందు ప్రియమంటి వారలారా. 50,000 ఎంతమంది ఎత్తారో చేతులు ఎత్తాలి. ఎత్తి నువ్వేరా, ఎత్తు ఎత్తు. యాత్రలు ఈడికి ఎక్కడ 50,000 ఇవ్వాలి, నీడి భయ్యో ప్రభా నాకు అవకాశం దొరకాలరా ఇలా అనుకోవాలి. కానీ ఇప్పుడు తెల్లారి కటింగ్ చేసుకుంటావు నీతో అన్నా. మరి కిషోర్ నువ్వు ఎత్తున్నానా? చూసారా, ఒకళ్ళు ఎత్తగానే కిషోర్ ఎత్తాడు. మళ్ళీ సరికి ఇంకా ఎత్తాలి ఎత్తాలి ఎత్తాలి. ప్రభు ఎంతో ఉజ్జీవంగా, ఉత్సాహంగా, ఎంతో ఆనందంగా ఇద్దరు ఎత్తారు. ఇంకా 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 హెచ్చుగా ఇచ్చేవారికి హెచ్చుగా, తక్కువగా ఇచ్చేవారితో ఎత్తాలి ఎత్తాలి. ప్రభు పిల్లవారా ఎంత ఉజ్జీవంగా పోయి నీకు జీవం తగలాడిపోను. అయిపోయి 3వ ముష్టిపాట. మొదటి ముష్టిపాట ఎంత? 2వ ముష్టిపాట. ఇప్పుడు 3వ ముష్టిపాట చెప్పాలి మీరు. 25. ప్రభుమందు ప్రియమంచి వారలారా, మీరు ఇంకా ఆలస్యము నీవు చేయకుము. ఎంత? 25,000 ఎత్తాలి 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 ఎత్తాలి. యవనస్తుల బిడ్డలందరూ ఎత్తాలి. యవ్వన బిడ్డలందరూ మంచి ఉత్సాహంగా ప్రోత్సాహంగా ఎత్తవలను. యవనస్తులు ఎత్తుడే చేతులు ఎత్తాలి. మీరు ఎత్తండి ఎత్తండి. 25,000 ఎత్తండి, పైకి ఎత్తండి ఎత్తండి ఎత్త 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 చురుకు ఎత్త ఎత్త చూస్తాం. వెరీ 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 సీరియస్ వెరీ సీరియస్ ఎత్తాలి ఎత్తాలి. మరి చేతులు పైకి ఎత్తాలి. ఎత్తండి 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 ఎత్తండి. నాకు రావట్లేదు. ఎత్తండే బాగా ఎత్తండే. అసలు భాష వచ్చేస్తుంది. మా అమ్మగారి నుంచి ఉంటేనేమో ఆ భాష, ఈ భాష ఏసు రక్తం. ఆయన ఎంత కష్టపడతాడో పాపం. నాకు ఈ 2 ముక్కలు చెప్పడానికి ఆయాసం వచ్చేస్తుంది. ప్రభువునందు ప్రియమంటి వారలారా, ఇప్పుడు మీకు మరో సదావకాశం. ఈ అవకాశం ఒక్కరికి, ఇద్దరికి, ముగ్గురికి కాదు, అనేక మందికి ఈ అవకాశాన్ని ప్రభువు వారు ఇవ్వబోతున్నారు. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ? ఎత్తాలి. 10,000కి 10,000 ఎంతమంది ఎత్తారో
ఎంత ఆయాసపడినా మీకు ప్రేమ రాలేదా? ఇంత ఆయాసపడినా మీకు కనికరం రాలేదా? 10,000 ఇస్తాకి 10,000 రా, 10,000 ఎత్తన్నారా? అమ్మా మీరమ్మా, నువ్వేనైతమ్మా, ఎత్తమ్మా తల్లి. అమ్మా ఋతుమ్ గారు ఎత్తనమ్మా చెయ్యి ఎత్తనమ్మా, మీకు దాన్ని పెడతా. 10,000 అమ్మా, 10,000 అని ఇవ్వకపోతే ఎలాగమ్మా? రాజమ్మ నువ్వే ఎత్తమ్మా, ఎత్తు చెయ్యి ఎత్తండి, నీ పేర్లు ఎత్తున్నా. మా ఇద్దరు 10,000 మొన్న మీటింగ్లకి 10,000 ఎత్తించాడు, మళ్ళీ ఇప్పుడు ఎత్తించేస్తున్నాడు రా బాబు అని చెప్పి. ప్రార్థన అంత అయిపోయిన తర్వాత మీరు మాటికి నా పేరు ఎందుకు చెప్తారు పాస్టర్ గారు అంటే, నువ్వు నిన్ను దేవుడు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు అంటే కదా అంటే, ఏమో ఆశీర్వదించాడు, మా డాక్రా తీసుకుని ఇచ్చాను. మళ్ళీ డాక్టర్ అవ్వాలంటే 2 సంవత్సరాలు అవ్వాలి. ఓ మీరు అత్మానం చేతులు ఎత్తించేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు మీరు. సర్లే నువ్వు ఎప్పటికప్పుడు ఇద్దిగానే, కానీ నేను ఎప్పుడు చెప్పిన చేతులు ఎత్తే వేసి రక్తం. ప్రభునందు ప్రియమంచి వారలారా, ఇది 2022 సంవత్సరం క్యాలెండర్, సారీ 2025 సంవత్సరం క్యాలెండర్. దేవునికి ఎవరైతే అద్భుతమైన అభిషేకంతో నింపబడ్డారో ఈ అభిషేకం వారి సొంతం. ఈ అభిషేకం వారి సొంతం. మొదటి పాట ఇవన్నీ మానిపించడానికేనండి, చాలా మానిపించాం బోల్డ్ మంతో, వేసి రక్తం బోల్డ్ మానిపించాం. ఇంకా అవి కూడా మానిపించేద్దాం, ఎంత మించేది. సంగస్తులు గోలెట్టేస్తారు నా దగ్గర. చెప్పాలి మొదటి పాట. రాజమ్మ ఆవిడేమో కొనకొనలు ఆడుతూ చదువుతుంది. ఈసారి పోయినసారి ప్రభు ఎంత గొప్పకారం చేశాడో ఒకసారి వచ్చి చెప్తానండి. డాక్రాలోంచి ఇవిడు పేరు తీశారంట, అదే రాజమ్మదే. ఇవిడు పేరు తీసారంట. తీస్తే ఆవిడ విశ్వాసంతో పేరెత్తింది, చెయ్యెత్తి, ప్రభువా నేను ఇస్తాను ప్రభా, నీ సేవల కోసం నేను ఇస్తాను ప్రభా, ఎందుకు ఇవ్వను ప్రభా, నేను ఇవ్వకపోతే నీకు ఎవరిస్తారు ప్రభా, నేనే కదా ప్రభా నీకు దిక్కుని ప్రార్థన చేసుకుందంట ఆవిడ. అంతేనంట. తెల్లారేసరికి సిఆర్పి ఫోన్ చేసి, రాజీ అనుకోకుండా ఒకళ్ళు చచ్చిపోయారు రాజీ, నీ పేరు అటాక్ చేసాం. ఏంటి అటాకే చేశారా? నీ పేరు అటాచ్ చేసాం, నీకు వచ్చేస్తుంది 2 లక్షల లోన్ అని చెప్పి. మీలో ఎంతమంది కావాలంటే, అమ్మ బాబోయ్ చాలామంది చచ్చిపోతారన్నమాట ఎన్ఎస్ఆర్ ఎందుకు చేస్తే అదరత్తారు. ఇక లాస్ట్ అంతా అవకాశమే. తరా అసలు నేనంటాను, మనకి గోళ గొడవ ఎందుకని రాజవంశపు యాజకత్వంలోకి వెళ్ళిపోదాం. దేవుడి స్తోత్రం. రాజవంశములో యాజకత్వము చేసేదను, రాజవంశములో ప్రజలకు దేవుడు గొప్ప మనసిస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప ఇచ్చాడు. ఈసారి దేవుడు అనేక మందిని ప్రభు లేపాడు. అనేక ప్రాంతాల్లోని ప్రజల్ని ప్రభు కోసం లేపాడు. ప్రభు వాళ్ళ కోసం ఆ పరిచర్య కొరకు లేపాడు. క్రమ ప్రకారం ఏమేమి అవసరతలు ఉందో ఆకాశ వాకిళ్ళు ప్రభు విప్పుతూ వచ్చాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. వంటశాలలో కూరగాయలు అయిపోలేదు, బియ్యం అయిపోలేదు, నూనె అయిపోలేదు. దేవుడు 6 పూట్ల కావలసిన సర్వ సమృద్ధిని మునుపటి సంవత్సరాల కంటే అధికమైనవి మనం చేశాం, కానీ ఏ లోటు ప్రభు రాకుండా ప్రభు కృప చూపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చాడు. దేవుడు యాజకుడు మారడంతోనే యాజక ధర్మము సహా మారును కదా.
ఇంతకుముందు యాజకత్వంలో అడిగేదైతే ఇప్పటి యాజకత్వంలో ఇచ్చే యాజకత్వం దేవుడు మీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. అవునండి, నిజంగా అలాంటి కృప ఉంటుందండి. అలాంటి కృప ఉంటుందండి, నిశ్చయంగా ఉంటుంది. నిశ్చయంగా ఉంటుంది కృప. నువ్వు దేవుని శక్తిని అనుభవించాలి. నువ్వు ఎప్పుడు మనస్సుతో నోటితో ప్రార్థన చేయడం ఆరాధించడం మొదలుపెట్టావో అప్పుడు ఏం జరుగుతుందంటే ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నీలోకి ఒక అవిశ్వాస సంబంధమైన బీజాలు నాటుకుపోతూ ఉంటాయి. ఎప్పుడు నువ్వు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడం మొదలుపెట్టావో అప్పుడు విశ్వాస సంబంధమైనవి నీలో ప్రారంభమవుతూ ఉంటాయి. నువ్వు పాట పాడడమే కాదు, ఆ పాటలోని భావం కూడా నీ గుండె లోతుల్లోకి వచ్చేస్తుందండి. ఆ పాట నన్ను ఆదరించిందండి, ఆ పాట నన్ను బలపరిచిందండి. అవిశ్వాసి అయిన వాడు పాట విని ఆ పాటను ఏమనుకుంటాడు తెలుసా? ఇవన్నీ జరుగుతాయా అనుకుంటాడు. కానీ విశ్వాసి అయిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ పాటలో ఉన్న పదాలు నా జీవితంలో జరుగుతాయి. అవిశ్వాసి అయిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ వాక్యం వినిన తర్వాత ఏమనుకుంటాడంటే ఎందుకు ఇలా జరుగుద్ది అని అనుకుంటాడు. కానీ విశ్వాసి అయిన వాడు ఏమనుకుంటాడు తెలుసా? ఈ వాక్యాన్ని నేను విన్నట్టుగా వింటే జరిగేది మాత్రం తప్పనిసరిగా జరిగింది, ఎలా చెప్పానో అలాగా జరుగుతుంది. యాజక ధర్మం మారింది. నీ మనస్తత్వం మారాలి. ఇప్పుడు ఏం మారాలి? ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే లిటికేషన్ పెట్టాడు. మిమ్మల్ని అందరిని ఆయన ఏమన్నాడు? నన్ను వదిలేయండి. మిమ్మల్ని ఏమన్నాడు? రాజులైన ఆయన సొత్తైన జనాంగం అన్నాడా? అంటే ఇప్పుడు మీరందరూ ఏమయ్యారు? యాజకులు అయిపోయారు. యాజకుల్ని దేవుడు ఏ గుంపులోకి తీసుకొచ్చాడు? ఇప్పుడు ఇచ్చే గుంపులోకి తీసుకొచ్చాడు. మీరందరూ ఏమవ్వాలనుకుంటున్నారు? విత్తేవాడికి విత్తనాలు ఇస్తాడట. విత్తనోడికి ఎందుకు ఇస్తాడు? ఇప్పుడు మీరు రాజులైన యాజక సమూహంగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. మమ్మల్ని ముట్టినందుకు వందనాలు, మమ్మల్ని అభిషేకించినందుకు వందనాలు. మీ కృపతో మమ్మల్ని నింపి బలపరిచి నడిపించండి. కూడి వచ్చిన బిడ్డలందరికీ కృపద ఇచ్చేయండి. కూడి వచ్చిన బిడ్డలందరి మీద నీ సన్నిధి ఉంచండి. కృప చూపించి మహిమ పొందమని దేవా, కూడి వచ్చిన ప్రతి బిడ్డ ఈ మధ్యాహ్నం కృప పొందాలయ్యా. ఎవరే ఇబ్బందితో, ఎవరే శోధనతో వచ్చారో వారి శోధనలోంచి వాళ్ళు విడిపించబడి గొప్ప నెమ్మది పొందుకోవడానికి సహాయం చేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు నామం పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.